బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాలకు చెందిన శేషమ్మ తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. తన చిన్న కుమారుడు వేటపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని తెలిపింది. తనకు ఉన్న ఇంటిని కుమారుడు తన ఆధీనంలోకి తీసుకొని తనను ఇంటి నుంచి బయటకు గెంటివేశాడని శేషమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి విషయంలో తన కుమారుడితో సమస్య ఏర్పడడంతో పలుమార్లు పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆమె పేర్కొంది. తాను వృద్ధాప్యంలో ఉండటంతో ఇంటి నుంచి బయటకు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తెలిపింది. తన ఇంటిని తిరిగి తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను శేషమ్మ కోరింది. నా ఇల్లు తీసుకున్నాడయ్యా కానిస్టేబుల్ కొడుకు, చిన్న కొడుకు ఏటపాలెంలో చేస్తున్నాడు. నా ఇల్లు తీసుకొని నన్ను రాలగొట్టేశారు, రక్త కొల్లలు కొట్టారు. నేను కేసు పెట్టా. కేసు పెడితే కేసు ఫౌలం చేయబాకమంటున్నాడు. నన్ను కోర్టుకు వెళ్ళా. కోర్టుకు పెట్టుకున్నా. నేను కోర్టుకు 2 వాయిదాలకు వచ్చాడు కొడుకు. 3వ వాయిదాకి ఆధార్ కార్డు తెచ్చుకో, నీ కాళ్ళు బాగు చేపిస్తాను, నీ గుండెల్లో నొప్పిగా ఉంది, నీకు 4 ఏళ్ళు వేస్తాను, నీకు 4 ఏళ్ళు వేస్తాను అని చేయి పెట్టి దువ్వి నన్ను తీసుకెళ్ళి బ్యాంకీ బుక్ తయారు చేసి ఆధార్ కార్డులో నేను రాపించుకొని మా అమ్మ రాసింది ఇల్లు అని రాపించుకున్నాడు. రాపించుకొని సంతకాలు నేను పెట్టను రా అన్న. పెట్టమా, ఆధార్ కొత్త కార్డు కదా పెట్టాలన్నాడు. పెట్టినాక సిక్కేవలా నా చేతిలో నీ దిక్కున్న సాడు చెప్పుకొని నా ఇల్లు తీసుకున్నాడు. అయ్యా నాకు ఉండటానికి లేదు. భార్యను ఒక దారే, భర్తను ఒక దారే, దిక్కు లేని పచ్చిని అడవిలో పచ్చికన్నా ఉండగా నాకు ఏ ఎండ లేకుండా అల్లో రామచంద్రని అల్లాడుతున్నాను. 10 సెంటు తలం కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏ ఆదరవ లేకుండా రోడ్లు పడిపోయానయ్యా. నా బాధలు ఎస్పీ గారి దగ్గరికి పోయా, కలెక్టర్ దగ్గరికి పోయా, ఆర్డీఓ దగ్గరికి పోయా, పోలీసుల దగ్గరికి పోయా, ఆ కొత్తపేట డిఎస్పీ దగ్గరికి పోయా. ఎవరు కూడా నాకు న్యాయం అనేది చేయటం లేదయ్యా. అన్యాయం అయిపోయానయ్యా. నా బాధలు మీరే విచారించాలయ్యా, నా కష్టాలను ఎదురేస్తారా. కొడుకు ఎవరా అంటే నీ దుఃఖండా సార్ చెప్పుకో, పోవే నేను ఈయన పోవా, ఏంది నీకు ఇచ్చేది అంటున్నాడు. అయ్యా పాచేరాలయ్యా. శేషమ్మ, బుర్లా శేషమ్మ. మీ అబ్బాయి పేరు? బుర్లా వెంకట్రావు, కానిస్టేబుల్, ఏటపాలెం. ఏటపాలెంలో చేసి నా కూడి పెట్టకుండా, నా ఇల్లు ఇవ్వకుండా నన్నల్లో 5 సంవత్సరాలు తిరుగుతాను. ఎస్పీ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి 5 సంవత్సరాలు. ఇంతవరకు కూడా నా పని అయిపోయింది. సావు తర్వాతకి లావు దొక్కని మీకు చెప్పుకుంటున్నానయ్యా. నేను అన్యాయం అయిపోతున్నానయ్యా. వెళ్ళి అందరిని కలుసుకొని అందరికీ చెప్పుకున్నా. ఎవరు కూడా నాకు న్యాయం కలగల.